హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. నేను షీలా. బులెటిన్ల ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే 2 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా ఇప్పటికీ కొందరికి ఫ్రీ గ్యాస్ ఎలా పొందాలి అనే సందేహాలున్నాయి. పథకం పొందడానికి ఏ పత్రాలు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలో అన్న అయోమయంలో కొందరు లబ్దిదారులు సతమతమవుతున్నారు. అలాంటి వారి తికమకను సొమ్ము చేసుకునేందుకు దళారులు దోచుకునే పనిలో పడ్డారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తుదారుని వద్ద ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు అంటున్నారు అధికారులు. ఎప్పట్లాగే రిజిస్టర్ మొబైల్ నంబర్తో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్యాస్ బుక్ చేసిన 24 గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. గ్రామాల్లో అయితే 2 రోజుల్లో సిలిండర్ వస్తుంది. సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ డెలివరీ ఏజెంట్కు డబ్బులు చెల్లిస్తే ఆ మనీ 2 రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. అయితే మొదట లబ్దిదారులు గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని డీలర్ వద్దకెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలి. ఈ కేవైసీ చేసిన తర్వాత 2-3 రోజుల్లో అప్డేట్ అవుతుంది. ఆ లోపు సిలిండర్ వస్తే డబ్బులు చెల్లించాలి. కేవైసీ పూర్తయిన తర్వాత సిలిండర్ కు లబ్దిదారుడు ఇచ్చిన నగదు వారి ఖాతాలో జమ అవుతుంది. ఫ్రీ గ్యాస్ సిలిండర్ కు సంబంధించి సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. ఫస్ట్ సిలిండర్ మార్చి 31వ తేదీలోపు బుక్ చేసుకోవాల్సి ఉండగా రెండో సిలిండర్ జులై 31వ తేదీలోపు బుక్ చేయాలి. ఇక చివరి సిలిండర్ నవంబర్ 30వ తేదీలోపు బుక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు పథకం అమలుకై ఆయిల్ కంపెనీలకు 876 కోట్ల రూపాయల చెక్ ఇచ్చారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇందుకూరు గ్రామంలో ప్రారంభించి సిలిండర్ల పంపిణీని స్టార్ట్ చేయనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియాస్పోరా సమావేశంలో ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్యాంపస్ ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ వైస్ ప్రెసిడెంట్ రావు సూరపునేని, గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్ చందు తోటతో లోకేష్ భేటీ అయ్యారు. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మాట్లాడారు. ఆన్లైన్ రీసెర్చ్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్ లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఏఐ, అటానమస్ టెక్నాలజీలో వెంచర్లతో పురోభివృద్ది సాధిస్తోంది అని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా $2.01 ట్రిలియన్ గా ఉంటుందని తెలిపారు. ఏపీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ గా తయారవుతోంది అన్నారు ఏపీ మంత్రి లోకేష్. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. పీపీపీ మోడ్ లో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఏపీ వ్యూహాత్మకమైన ప్రాంతమని, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం ఏఐ ఆధారిత ఈ గవర్నెన్స్ స్టార్ట్ సిటీ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌర సేవలు అందించేందుకు ఏఐ టూల్స్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించాలని కోరారు. స్టార్ట్ సిటీలో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్ తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడం కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు లోకేష్. ఏపీలో డిజిటల్ ఎడ్యుకేషన్, యువత నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, డిజిటల్ మౌలిక సదుపాయాలు నిర్మించడం, ఏఐ పరిష్కారాలను అభివృద్ది చేయడం, స్మార్ట్ సిటీ సామర్థ్యాలు మెరుగుపరచడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీ ప్రతిపాదనలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు స్పందిస్తూ సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పతంజలి సంస్థల అధినేత ఆధ్యాత్మిక గురువు రామ్దేవ్ బాబాజీ భేటీ అయ్యారు. ఏపీలో ఫుడ్ ప్రాసెస్ సెంటర్ల ఏర్పాటు, వెల్నెస్ సెంటర్ల నిర్వహణ, వ్యవసాయ రంగంలో పెట్టుబడులపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో నిర్వహించే పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందిస్తుందని సీఎం చంద్రబాబు రామ్దేవ్ బాబాకు భరోసా ఇచ్చారు. చంద్రబాబుతో చర్చించిన తర్వాత రామ్దేవ్ బాబా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ బయలుదేరి వెళ్లారు. एक देवतुल्य आत्मा है और उनका जो चरित्र है वो प्रजा हित के लिए, फार्मर्स है, यूथ है, इंडस्ट्री है, एक इंटीग्रेटेड अप्रोच है डेवलपमेंट के लिए और एक बहुत ही स्पिरिचुअल सोल है। तो पतंजलि का इधर फार्मर्स के लिए और सब लोगों के लिए, वेलनेस के लिए क्या सेवा हो सकता है, इस संदर्भ में बात हुआ और लास्ट 25-30 इयर्स का हमारा उनके साथ एक बहुत ही डिवाइन रिलेशनशिप है। इसलिए आज उनसे भेंट वार्ता के लिए दिवाली का शुभकामना देने के लिए आए। తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ కమిటీలను కూడా సిద్దం చేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వారందరికీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇందిరమ్మ ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది అనే అంచనాకు ప్రభుత్వ వర్గాలొచ్చాయి. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన జాబితాను సిద్దం చేసి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగ్గ విధంగా అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో వెసులుబాటును కల్పించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవడానికి ఒక యాప్ను కూడా ప్రభుత్వం సిద్దం చేసినట్లు సమాచారం. ఆ యాప్ లో తెలుగులో అర్థమయ్యే విధంగా పూర్తి డీటెయిల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ యాప్ ని ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం. యాప్ ద్వారా అప్లై చేసుకుంటే ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగకుండా పారదర్శకంగా అర్హులందరికీ ఇళ్లను మంజూరు చేయవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. ప్రస్తుతం ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. इस योजना से बिना भेदभाव जल पहुंचाने का प्रयास हो रहा है। आज पीएम किसान सम्मान निधि सबको मिलती है तो सबको बिना भेदभाव मिलती है। आज पीएम आवास के घर मिलते हैं तो सबको बिना भेदभाव मिलते हैं। आज आयुष्मान योजना का लाभ मिलता है तो बिना भेदभाव हर पात्र व्यक्ति को इसका फायदा होता है। सरकार की इस अप्रोच ने समाज में, लोगों में दशकों से व्याप्त असंतोष को समाप्त किया है। इस वजह से लोगों का सरकार पर भरोसा बढ़ा है, देश की व्यवस्थाओं पर भरोसा बढ़ा है। विकास और विश्वास की यही एकता एक भारत श्रेष्ठ भारत के निर्माण को गति देती है। और मुझे पूरा विश्वास है हमारी हर योजना में, हमारी हर नीति में और हमारी नीयत में
एकता हमारी प्राण शक्ति है। इसे देख करके, सुन करके सरदार साहब की आत्मा जहां भी होगी, हमें अवश्य आशीर्वाद देती होगी। साथियों, पूज्य बापू महात्मा गांधी कहा करते थे, विविधता में एकता को जीने के हमारे सामर्थ्य की निरंतर परीक्षा होगी। गांधी जी ने कहा था और आगे कहा था, इस परीक्षा को हमें हर हाल में पास करते रहना है। बीते 10 साल में भारत ने विविधता में एकता को जीने के हर प्रयास में सफलता पाई है। सरकार ने अपनी नीतियों और निर्णयों में एक भारत की भावना को लगातार मजबूत किया है। आज वन नेशन वन आइडेंटिटी यानी आधार की सफलता हम सब देख रहे हैं और दुनिया इसकी चर्चा भी करती है। पहले भारत में अलग अलग टैक्स सिस्टम थे। हमने वन नेशन वन टैक्स सिस्टम जीएसटी बनाया। हमने वन नेशन वन पावर ग्रिड से देश के पावर सेक्टर को मजबूत किया। वरना एक वक्त था, कहीं बिजली तो होती थी, कहीं अंधेरा होता था, लेकिन बिजली पहुंचाने के लिए ग्रिड टुकड़ों में बटी पड़ी थी। हमने वन नेशन वन ग्रिड इस संकल्प को पूरा किया। हमने वन नेशन वन राशन कार्ड से गरीबों को मिलने वाली सुविधाओं को एक साथ जोड़ दिया, एकीकृत किया। हमने आयुष्मान भारत के रूप में वन नेशन वन हेल्थ इंश्योरेंस की सुविधा देश के जन जन को दी है। साथियों, एकता के हमारे इन प्रयासों के तहत ही अब हम वन नेशन वन इलेक्शन पर काम कर रहे हैं, जो भारत के लोकतंत्र को मजबूती देगा, जो भारत के संसाधनों का ऑप्टिमम आउटकम देगा और देश विकसित भारत के सपने को पार करने में और नई गति प्राप्त करेगा, समृद्धि प्राप्त करेगा। भारत आज वन नेशन वन सिविल कोड यानी सेकुलर सिविल कोड की तरफ भी बढ़ रहा है। और मैंने लाल किले से इस बात का जिक्र किया था। इसके भी मूल में सामाजिक एकता, सरदार साहब की बात ही हमारी प्रेरणा है। इससे अलग अलग सामाजिक वर्गों में भेदभाव की जो शिकायत रहती है, उसे दूर करने में मदद मिलेगी। देश की एकता और मजबूत होगी, देश और आगे बढ़ेगा, देश एकता से संकल्पों को सिद्ध करेगा। साथियों, आज पूरे देश को खुशी है कि आजादी के 7 दशक बाद देश में एक देश एक संविधान का संकल्प भी पूरा हुआ है।
सरदार साहब की आत्मा को मेरी ये सबसे बड़ी श्रद्धांजलि है। देशवासियों को पता नहीं है 70 साल तक बाबा साहब आंबेडकर का संविधान पूरे देश में लागू नहीं हुआ था। संविधान की माला जपने वालों ने संविधान का ऐसा घोर अपमान किया था। कारण क्या था? जम्मू कश्मीर में आर्टिकल 370 की दीवार, आर्टिकल 370 जो देश में दीवार बन के खड़ी थी, संविधान को यहां रोक देती थी, वहां के लोगों के अधिकारों से उनको वंचित रखती थी। वो धारा 370 को हमेशा हमेशा के लिए जमीन में गाड़ दिया गया है। पहली बार वहां इस विधानसभा चुनाव में बिना भेदभाव को वोट डाले गए। ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు.